సందర్భంలో మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 3 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్గా పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ దాడిలో దాదాపు 46 మంది చనిపోయినట్లు తెలిసింది. ఇక పాక్ దాడులతో 7 ఆఫ్ఘన్ గ్రామాలు ధ్వంసమయ్యాయి. 2 దేశాల మధ్య ఉద్రిక్తతను నిశ్చితంగా భారత్ పరిశీలిస్తోంది. పాకిస్తాన్తో యుద్ధ నేపథ్యంలో ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ దగ్గరవుతుంది. గతేడాది తాలిబాన్ ప్రభుత్వంతో ఇండియా చర్చలు జరిపి కాస్త సహృద్భావ వాతావరణంలో కొనసాగాయి. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఏం జరగబోతోంది, భారత్ పాత్ర ఏంటనేది మాత్రం ఇటు అంతర్జాతీయ సమాజం కూడా నిశ్చితంగా గమనిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు చేయగా 46 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామంటూ తాలిబాన్లు హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి ఆ దేశ సరిహద్దులకు సమీపంలో 15,000 మంది తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మోహరించింది. వీరంతా కాబూల్, హెరాత్ నుంచి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కు ఆనుకుని ఉన్న మీర్ అలీ సరిహద్దు వైపు కదులుతున్నట్టు తెలుస్తోంది. దీంతో దక్షిణాసియాలో తీవ్ర ఆందోళన నెలకొన్నాయి. ఈ ఘర్షణ కొత్త యుద్ధానికి దారితీయొచ్చంటూ పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇరు దేశాల ప్రతినిధులు ఎవరు స్పందించలేదు ఇప్పటివరకు. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే 2 దేశాల్లో ఘర్షణ జరిగితే ఇరు దేశాలతో భారత్ సరిహద్దును పంచుకుంటున్నందున శరణార్థుల సంక్షోభం, తీవ్రవాద పెరుగుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాలిబాన్లు ఇండియాతో సత్సంబంధాలు ఆశించే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పటికీ స్నేహహస్తం అందిస్తోంది. గతంలో తాలిబాన్లపై అమెరికా దాడి, తాలిబాన్లను మట్టుబెట్టిన క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా భారతదేశం $1 బిలియన్ సహాయం చేసింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్లో పాఠశాలలు నిర్మించింది, ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు నిర్మించింది, ఆఫ్ఘనిస్తాన్లో కావలసినటువంటి మౌలిక సదుపాయాల కోసం భారతదేశం 100 కోట్ల సహాయం చేసింది. ఇప్పుడు అదే సహాయం ఆఫ్ఘనిస్తాన్కు ఒక రకంగా కృతజ్ఞతా భావంగా ఉంటుంది. ఆ దేశం తాలిబాన్లు మళ్ళీ పరిపాలనలో వచ్చినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు భారతదేశం పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు భారత్కు మిత్రదేశం. గతంలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అప్పట్లో వ్యాపారాలు కూడా విరివిగా కొనసాగాయి. ఇప్పటికి కూడా భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు, వాణిజ్యపరమైన కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశాంగ విధానంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్కు చేయూతనందించారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్లు భారత్ను ఎప్పుడు తమ మిత్రదేశంగానే భావిస్తుంటారు. తాజాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారత్ వైపు చూస్తోంది. సో భారత్ పాత్ర ఏంటనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కీలకంగా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఒకవేళ ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైతే గనుక ఇరు దేశాల సరిహద్దుల్ని భారత్ పంచుకుంటోంది. సో ఇరు దేశాల నుంచి శరణార్థులు రావచ్చు. భారత్లో ఆశ్రయం కోసం మన సరిహద్దుల వెంబడి కూర్చొని ఉండొచ్చు. ఈ నేపథ్యంలో అటు తీవ్రవాద సమస్య కూడా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అదొక సమస్యగా భారత్ సరిహద్దుల్లో పరిణమించే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే భారతదేశం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇక్కడ నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆ లోయల్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లోయల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏకంగా ఆ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తే మరి భారత్ ఆఫ్ఘనిస్తాన్కు సహకరిస్తోందా? భారత్ ఆఫ్ఘనిస్తాన్ కనుక సహకరిస్తే పాకిస్తాన్, చైనా సహాయం కోరే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టింది. పాకిస్తాన్లో చైనా పూర్తిగా పెద్దన్న పాత్ర పోషిస్తోంది, పూర్తిగా డామినేషన్ చేస్తుంది. మరి ఏం జరగబోతుంది? ఇది కాస్త యుద్ధాల మధ్య దేశంగా పరిణమించబోతుందా అంటే ప్రస్తుతానికి ఇప్పటికీ దాని గురించి ఎలాంటి పరిణామాల గురించి ముందస్తుగా ఊహించలేం. కానీ ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం భారత్ సహాయాన్ని కోరుతుంది. కానీ భారత్ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే అటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు,
ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజా పరిణామాలు, అలాగే లెబనాన్, ఇరాక్, ఇరాన్ ఇవన్నీ కూడా దేశాల మధ్య యుద్ధాలుగా పరిణమించి పశ్చిమాసియా అగ్నిగుండంగా మారిన పరిస్థితి. ఇప్పుడు పశ్చిమాసియా తర్వాత మళ్ళీ దక్షిణాసియాలో ఇటు ఆఫ్ఘనిస్తాన్, అటు పాకిస్తాన్ ఈ రెండు కూడా తీవ్రవాద ఉగ్రవాద ప్రేరేపిత దేశాలే. ఈ రెండు దేశాలు కూడా ఉగ్రవాదుల క్యాంపులు, అలాగే తీవ్రవాదులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన దేశాలు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో కొంత మార్పు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పటికీ తిరుగుబాట్లు జరుగుతుంటాయి. ప్రజాస్వామ్య పాలకులను తరిమికొట్టి తిరుగుబాటుదారులు అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. కానీ పాకిస్తాన్లో కూడా అదే అనిశ్చితి. పాకిస్తాన్లో కూడా రాజకీయంగా అనిశ్చితి ఉంది. అక్కడ కూడా ఎప్పుడు మిలిటరీ పాలకుడు అప్పుడప్పుడు రెచ్చిపోతుంటారు, ప్రభుత్వాన్ని గద్దించి అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే తీవ్రవాదాన్ని పెంచి పోషించడం. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైఖరిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా మత ఛాందసవాదులుగా చెప్పుకునే తాలిబాన్ పాలకుల్లో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు అక్కడ కొంత అభివృద్ధి పదం వైపు అడుగేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఏకంగా వైమానిక దాడులు చేయడం ఆఫ్ఘనిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇక భారత్ను ఆశ్రయించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ తమపై వైమానిక దాడులకు పాల్పడిన నేపథ్యంలో తాలిబాన్ ప్రభుత్వం బుద్ధి చెప్పే దిశగా